కూడా మనకే నష్టం జరుగుతుందని ఈ సందర్భంలో మేము సభా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు 26వ తారీఖు డిసెంబర్ 2023లో మరి హీ హాజ్ రిక్వెస్టెడ్ ఫర్ రిలీజ్ ఆఫ్ అమౌంట్ 1800 crores. దాని విషయంలో ఇప్పటివరకు కూడా రిలీజ్ కాకపోవటం చాలా బాధాకరం, శోచనీయం. రెండో అంశానికి వస్తే, ఈరోజు మనం వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఉదాహరణకి ఇష్యూ ఆఫ్ కోల్ బ్లాక్ అలొకేషన్ ఇన్ తెలంగాణ, బొగ్గు గనులకు సంబంధించిన కేటాయింపు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరొక మారు ముఖ్యమంత్రి గారు 4 జూలై 2024లో ఈ కోల్ బ్లాక్ అలొకేషన్ విషయంలో ప్రధానమంత్రి గారు కనుక కలిశారు. దాంట్లో ఏం అడిగారు అధ్యక్ష? అలొకేషన్ ఆఫ్ కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3 ఇమీడియట్గా మన రాష్ట్రానికి సంబంధించిన మరి పవర్కు సంబంధించిన అవసరాలను తీర్చడానికి ఇది మాకు ప్రధానంగా ఇవ్వాలని, అదేవిధంగా PKOC2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణి కాలనీకి సంబంధించి గోదావరి వ్యాలీ కోల్ఫీల్డ్లో వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్న సింగరేణి కాలేజ్కి ఇవ్వాలని కూడా కోరటం జరిగింది అధ్యక్ష. ఇంకోటి వస్తే విద్య పరంగా మీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రతి రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. ఎందుకు మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు మెరుగైన విద్యను మాకు అందుబాటులో ఉండాలి అని వారి ఆలోచన చేస్తే అనేక సందర్భాల్లో ప్రభుత్వం కోరినప్పటికీ ముఖ్యమంత్రి గారు అదే డిసెంబర్ 26వ తారీఖు నాడు, మళ్ళీ అదే 2-3 అంటే మార్చి 2వ తారీఖు నాడు, మళ్ళీ అదేవిధంగా జూలై 4వ తారీఖు నాడు తప్పకుండా ఇక్కడున్న విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు మరి మనకు ఒక ప్రెస్టీజియస్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ మన ప్రాంత వాసులకు కూడా విద్యా బోధన చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని, IIM ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది. ఆ ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష. ఈరోజు ఎప్పుడు చూసినా విద్యకు సంబంధించి అనేక సందర్భాల్లో కోరినాం. జవహర్ నవోదయ విద్యాలయాలు, సైనిక్ విద్యాలయాలు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు 10 సంవత్సరాల కాలం పాటు ఒక్క జవహర్లాల్ నవోదయ విద్యాలయం లేదు, ఒక్క సైనిక్ విద్యాలయం లేదు, ఒక్క కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయలేదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రత్యేకంగా, కేంద్రీయ విద్యాలయాలు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పరంగా మేము పెట్టినప్పటికీ ఒక బాధ్యతగా ఆలోచన చేసి సమిష్టిగా దేశాన్ని అభివృద్ధి చేయాలని దాంట్లో ముందుకు వెళ్ళటం జరిగింది. మరొక ప్రత్యేకమైన ప్రస్తావన అనేక సందర్భాల్లో వారు కోరిండ్రు, ఇప్పుడు కూడా ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్కు సంబంధించి ఏదో విధంగా దీన్ని మరొక మారు ఆలోచన చేయమని ముఖ్యమంత్రి గారు కోరిండు. లాంగ్ పెండింగ్ ఇష్యూ అధ్యక్ష, 10 సంవత్సరాల కాలం పాటు నుంచి 2012లో ఆనాడు ఉన్న UPA ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేస్తే దాన్ని ఆలస్యం చేసి ఈరోజు దాని గురించన్నా ప్రత్యేకంగా 3వసారి ప్రధానమంత్రి అయిన మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత ఇంకేదైనా ఇస్తారు అని రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసిండ్రు. ITIRని కూడా దీంట్లో ప్రస్తావన చేయలేదు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ దాని విషయంలో ప్రస్తావన లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవంగా హౌసింగ్ మంత్రి గారు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు సంబంధించి ప్రధానమంత్రిని కలుసుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు ప్రత్యేకంగా 2,70,000 హౌసెస్ని దాని కింద మీరు తీసుకోవాలన్నప్పుడు దాని గురించి మెన్షన్ లేదు. మరి అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ గురించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్స్టైల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి గారిని కోరి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇవ్వాలంటే వారి స్పందన చూసి తప్పకుండా వస్తుందని ఆలోచన చేసినాం. దాంట్లో కూడా ఈరోజు ఈ బడ్జెట్ ప్రస్తావన లేకపోవటం. అదేవిధంగా ఈరోజు మేము ఇంతకుముందే చెప్పాము ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ తెలంగాణ విషయంలో మేము ఇంకో ముందుగా అడిగేసి సింగరేణి ప్రాంతానికి సంబంధించి సింగరేణి ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ప్రస్తావన కూడా వారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ ప్రస్తావన కూడా లేదు. డిఫెన్స్ కారిడార్ విషయంలో కూడా ఈరోజు దాని గురించి కూడా మాట్లాడలేదు. బల్క్ డ్రగ్ పార్క్ అధ్యక్ష, ఈరోజు మనందరికీ తెలుసు, పెద్దలందరికీ తెలుసు, ఇక్కడ హైదరాబాద్ అనేది ఇట్స్ ఎ క్యాపిటల్ ఆఫ్ ఫార్మా. హైదరాబాద్ ఈజ్ ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ. బల్క్ డ్రగ్ పార్క్స్ వేర్ శాంక్షన్డ్ టు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఇక్కడ ఇంత బలమైన ఈకో సిస్టమ్ ఉంది ఫార్మాను డెవలప్ చేయడానికి. పెద్ద ఎత్తున ఈరోజు ఫార్మాను డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు మనము ఐ కెన్ ఓన్లీ సే అధ్యక్ష, త్రూ దిస్ స్టెప్ ఆఫ్ యూఎన్ గవర్నమెంట్ it has adopted a motherly approach towards Telangana. India is losing an opportunity to become bulk drug powerhouse of the world. I can say that Adhyaksha, I'll stick to this. ఎందుకంటే ఇక్కడ బల్క్ డ్రగ్ సంబంధించిన ఈకో సిస్టమ్ ఎక్కడ కూడా ఇప్పటివరకు డెవలప్ కాలేదు అధ్యక్ష. కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఇదే విధమైన ప్రయత్నం చేసిండ్రు హిమాచల్ ప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాలు ఇదే విధంగా ప్రయత్నం చేసి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి బల్క్ డ్రగ్ను పెద్ద ఎత్తున తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే ఆనాడు మన రాష్ట్రానికి సంబంధించిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అక్కడ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయని, రిబేట్స్ వస్తున్నాయని అక్కడికి వెళ్ళటం జరిగింది అధ్యక్ష. మళ్ళా తిరిగి ఇదే రాష్ట్రానికి ఇక్కడ ఒక బలమైన ఈకో సిస్టమ్ ఉంది బల్క్ డ్రగ్ తయారీ విషయంలో అని మళ్ళా తిరిగి ఇక్కడికే రావటం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంలో ఈ ప్రస్తావన చేయటం, తద్వారా గౌరవ సభ్యులందరి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి, మన మనోభావాలను తెలియజేయడానికి, ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలు ఇప్పటికైనా 10 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వంకి తెలియజేయాలనే అంశం విషయంలో ఈరోజు చర్చకు దారితీసే అవకాశం వచ్చింది అధ్యక్ష. మెడికల్ డివైజెస్ పార్క్ విషయంలో ఈరోజు మేము మెడికల్ డివైజెస్ పార్క్ సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ప్రస్తావన తీసుకొచ్చాము. ఎందుకంటే ఇక్కడ మరొకసారి ఒక బెస్ట్ ఈకో సిస్టమ్ ఉంది. ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ ఇన్ వరంగల్, ఈరోజు గ్రీన్ఫీల్డ్ మెగా టెక్స్టైల్ పార్కు పిఎం మిత్ర స్కీమ్ కింద ఆ రోజు చేస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ నుంచి